టైం వచ్చేసి 2 అయింది. యాక్చువల్‌గా మూవీ చూసొచ్చాను. సో, ఆ మూవీ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్దామనుకున్నాను. నువ్వు 'మహేష్ బాబు' ఫ్యానా? 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా చూడు. లేదు నువ్వు 'పవన్ కళ్యాణ్' ఫ్యానా? 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా చూడు. నువ్వు 'ప్రభాస్' ఫ్యానా? 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా చూడు. నువ్వు 'ఎన్టీఆర్' ఫ్యానా? నువ్వు అర్జెంట్‌గా వెళ్ళి 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా చూడు. నువ్వు ఎవరి ఫ్యాన్ అయినా సరే 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా అయితే ఖచ్చితంగా చూసి తీరాలి. సో, నౌ ఓకే. నౌ కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం 'ఆంధ్ర కింగ్' తాలూకా, యాక్టెడ్ బై రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోస్ అండ్ డైరెక్టెడ్ బై మహేష్ బాబు పి. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కనుక, ఒక ఫ్యాన్ వాడు చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రేమతో అభిమానించిన హీరో కోసం ఎంతలా మారతాడు, ఎంతలా ఎదిరిస్తాడు, ఎంతలా లైఫ్‌లో అచీవ్ చేస్తాడు, ఎంతమందిని ఎదిరిస్తాడు, వాడు వాడి లోపల ఉన్న భయాల్ని ఎలా అధిగమిస్తాడు, ఎక్కడో ఉన్న ఒక హీరో తనకి తెలియకుండా, ఇన్‌ఫ్యాక్ట్ ఆ హీరో కూడా తెలీదు తనంత ఇంపాక్ట్ కలగజేస్తున్నాడు తన ఫ్యాన్ మీదని. ఎక్కడో ఉన్న తన హీరోని ఒక ఫ్యాన్ రోల్ మోడల్‌గా తీసుకొని, వాడు తన లైఫ్‌లో ఎదగడమే కాకుండా వాడి చుట్టుపక్కల ఉన్న పర్సన్స్‌ని, ఒక ఊరిని ఎదిగేలా ఎలా చేశాడు అనేది ఒక పాయింట్ అయితే, ఒక హీరో లో ఫేస్‌లో ఉన్నప్పుడు, వాడు పడిపోయాడు అన్న ఫేస్‌లో ఉన్నప్పుడు, వాడుకి వాడికి ఒక ఫ్యాన్ హెల్ప్ చేశాడు అనే విషయం తెలిసాక, ఆ ఫ్యాన్ కోసం వాడు ఎంత దూరమైనా వెళ్ళి వాడిని ఎలా కలుస్తాడు, చివరికి వాడి పిచ్చ వీడి మీద వాడికున్న అభిమానాన్ని వాడు డైరెక్ట్‌గా చూసి ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక హీరో ఫ్యాన్ కోసం ఏం చేశాడు, ఏం చేస్తాడు, ఒక హీరో తనకు తెలియకుండా ఒక ఫ్యాన్‌ని ఎలా ఇన్స్పైర్ చేశాడు అనేది ఈ స్టోరీ ప్లాట్. అంతే. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది సినిమా ప్లాట్.